కోల్కతా జూనియర్ డాక్టర్ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అసమర్థంగా అహంకారపూరితంగా ఎస్ నేనే చేశాను, ఏం చేసుకుంటారో చేసుకోండి, చంపేస్తారా చంపేయండి అన్నట్టుగా సంజయ్ రాయ్ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే సంజయ్ రాయ్ ఈ ఘటనకు ముందు ఏం చేశాడన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఆయన ప్రస్తుతం ఈ వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సంజయ్ రాయ్ గతంలో ఒక పోలీస్ వాలంటీర్ కూడా పనిచేసేవాడట. పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఆయన పోలీస్ పేరు చెప్పి దందాలు కూడా పాల్పడేవాడట. అయితే ఆ రోజు ఆగస్టు 9వ తేదీన రాత్రి ఘటన కంటే ముందు సంజయ్ రాయ్ నేరుగా ఆయన రెడ్ లైట్ ఏరియా కూడా వెళ్ళాడట. రెడ్ లైట్ ఏరియాలో ఆయన కొంతమంది పోలీస్ వాలంటీర్తో కలిసి ఆ వ్యభిచార గృహానికి వెళ్ళి సంజయ్ రాయ్ అక్కడ రెడ్ లైట్ ఏరియాలో నుంచి కూడా వచ్చిన తర్వాత ఆయన సెమినార్ హాల్లో పడుకున్నటువంటి డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేశాడు. మొదట ఆయన రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడు కొంతమంది పోలీస్ వాలంటీర్లతో కలిసి. ఆ వ్యభిచార గృహానికి వెళ్ళి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చి ఆర్జికర్ హాస్పిటల్కి చేరుకుని ఆర్జికర్ హాస్పిటల్లో సెమినార్ హాల్లో పడుకున్నటువంటి డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేశాడు. అయితే నిందితుడు సంజయ్ రాయ్ ఒక ఉన్మాదిగా కనబడుతున్నాడు. డాక్టర్ రేప్ అండ్ మర్డర్ తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా పశ్చాత్తాపడడం లేదు. ఉరి తీస్తే తీసుకోండి అన్నట్టుగా అసమర్థంగా అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికే సంజయ్ రాయ్కి మీరు వింటే ఈ విషయం డెఫినెట్గా ఆశ్చర్యపోతారు. సంజయ్ రాయ్కి 4 పెళ్లిళ్ళు కూడా అయ్యాయట. 3 భార్యలతో విడాకులు కూడా జరిగాయట. ఆ తర్వాత చివరి భార్య 4వ భార్య క్యాన్సర్తో చనిపోయిందట. సంజయ్ రాయ్ ఫోన్ నిండా ఎక్కడ చూసినా కూడా పోర్న్ వీడియోస్ కనబడుతున్నాయట. సంజయ్ రాయ్ ఫోన్ నిండా మొత్తం కూడా నీలి చిత్రాలు అసలు వీడియోలో ఉన్నాయట. ఇక ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అమ్మాయిలతోనూ సంజయ్ రాయ్ అసభ్యంగా ప్రవర్తించేవాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వాలంటీర్గా పనిచేస్తూ పోలీస్ పేరు చెప్పి దందాలు కూడా చేసేవాడు. దీని వెనుక సంజయ్ రాయ్ వెనుక చాలా పెద్ద సపోర్టే ఉంది అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున కొంతమంది వినిపిస్తున్నారు. నిందితుడికి చాలా మంది సపోర్ట్ ఇచ్చారని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత చెప్పే ముందుకు ఒక ఆసక్తికర విషయం చూపించే ప్రయత్నం చేస్తా. పిసిఆర్ ఒక్కసారి ఆ ఏఎస్ఐ ఇక్కడ సంజయ్ రాయ్ ఘటన తర్వాత జూనియర్ డాక్టర్పై అత్యాచారం తర్వాత మీడియా ముందు ఒక ఏఎస్ఐ ఎదురుపడ్డాడు. ఆ ఏఎస్ఐ అనుమానం వ్యక్తం చేస్తూ మీడియా ప్రతినిధి ఒకరు ఆ ఏఎస్ఐని ఒక విషయం ప్రశ్నించారు. సంజయ్ రాయ్కి మీకు మంచి అనుబంధం ఉండేదంట కదా, సంజయ్ రాయ్కి మీకున్న సంబంధం ఏంటి అని ఆ ప్రశ్న అడగగానే మీడియా నుంచి ఆయన పారిపోయే ప్రయత్నం చేశాడు. అంటే ఆయన కనుక ఎటువంటి సంబంధం లేకపోతే చాలా తేలికగా నాకు సంబంధం లేదు వ్యవహారం గురించి, సంజయ్ రాయ్ ఎవరో కూడా తెలియదు అని చెప్పి ఆయన చెప్పాల్సి ఉండేది. కానీ ఎప్పుడైతే సంజయ్ రాయ్కి మీకు సంబంధం ఉందంట కదా, సంజయ్ రాయ్కి మీకున్నటువంటి రిలేషన్ ఎటువంటిదని చెప్పి మీడియా జర్నలిస్ట్ అడగగానే వెంటనే అక్కడి నుంచి ఉరుకున్నట్టుగా ఆయన పరుగులు తీశాడు. పరుగులు తీసి ఒక స్టేషన్ లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే సంజయ్ రాయ్కి ఎటువంటి సంబంధం లేకపోతే ఒక ఏఎస్ఐ ఆయన అంటే ఒక పోలీస్ ఉన్నతాధికారి ఏఎస్ఐగా వివరించేటువంటి ఈ వ్యక్తి సంజయ్ రాయ్తో సంబంధం లేకపోతే లేదని చెప్పొచ్చు. ఉంది అని అంటే అసలు ఎటువంటిది ఆయన వాలంటీర్గా పనిచేశారు కాబట్టి అంతవరకే అని చెప్పొచ్చు. కానీ ఈ ఘటనకు తర్వాత సంజయ్ రాయ్కి మీకు సంబంధం ఏముంది అనగానే ఉరుకులు పరుగులు పెడుతూ లోపలికి పారిపోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఇక్కడ ఓ ఏఎస్ఐ ఈ రకంగా పారిపోతున్నాడంటే ఇంకా పెద్ద తలకాయలు ఉంటాయి. దీని వెనుక చాలా మతలబే ఉంది, చాలా మంది సపోర్టే సంజయ్ రాయ్కి ఉందనేది ఒక వాదనగా వినబడుతోంది. సంజయ్ రాయ్ గురించి ఈరోజు ఒక ఆసక్తికర విషయం బయటకు వెళ్ళిన అంశం ఏంటంటే సంజయ్ రాయ్కి 4 పెళ్లిళ్ళు అయ్యాయట. సంజయ్ రాయ్కి 4 పెళ్లిళ్ళు అయితే 3తో విడాకులు అయ్యాయి. చివరి భార్య 4వ భార్య క్యాన్సర్తో మరణించిందట. సో ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి ఆ మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్న ఐఏఎస్ఐ పారిపోతున్న దృశ్యాలు చూద్దాం. সঞ্জয়কে কবে থেকে চিনতেন? আপনার জন্য এত ইয়ে কেন হয়েছে? সঞ্জয়কে কবে থেকে অনুপবাবু একটু দাঁড়িয়ে যান পড়ে যাবেন দাঁড়িয়ে যান। বলে দিতে কি হচ্ছে? সঞ্জয়কে কবে থেকে চিনতেন? পড়ে যাবেন কবে থেকে চিনতেন? পড়ে যাবেন, আস্তে যান পড়ে যাবেন দাদা, পড়ে যাবেন আস্তে নিচে হ্যালো সঞ্জয়কে কবে থেকে চিনতেন? আপনার জন্য এত ইয়ে কেন হয়েছে? ఒక పోలీస్ వాలంటీర్గా పనిచేస్తూ పోలీసులతో కలిసి ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సినటువంటి ఆ వ్యక్తి సంజయ్ రాయ్ ఏకంగా
అక్కడ చూస్తే కనుక ఒక అమ్మాయి పైన ఇంత విచక్షణ రహితంగా మానవ మృగంలాగా ప్రవర్తించి అత్యాచారం చేసి చంపేశాడు. అంటే ఇక్కడ చూస్తే గతంలో కూడా ఆర్జికర్ హాస్పిటల్లో అమ్మాయిలని వేధించిన విషయంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. అసభ్యంగా ప్రవర్తించేవాడు, అసభ్యంగా వ్యవహరించేవాడు అనే విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ సంజయ్ రాయ్ని ఎవరు కూడా మందలించలేదు, సంజయ్ రాయ్ ఎవరు కూడా ఆయనపై శిక్ష వేయలేదు. కానీ ఇప్పుడు చూస్తే ఏకంగా అటువంటి ఒక ఉన్మాది, ఒక నరరూప రాక్షసులాగా ప్రవర్తించేటువంటి సంజయ్ రాయ్ ఏకంగా ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయేదాకా వచ్చిన అమ్మాయిపై అత్యాచారం కూడా చేశాడు. అంటే మొదట్లోనే గనక వారించి ఉండి ఆయన పోలీస్ వాలంటీర్ గా తొలగించినా, లేకుంటే పోలీసులు గనక ఆయన యొక్క వ్యవహార శైలిపై ముందుగా అనుమానం వ్యక్తం చేసినా కూడా ఈ రోజు ఈ ఘటన జరిగేది కాదు. పోలీసులతో అంటకాగి పోలీసులు సమాజాన్ని రక్షించాల్సిన పోలీసులకు ఒక వాలంటీర్ గా పనిచేస్తున్నటువంటి ఈ సంజయ్ రాయ్ ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసిన ఘటన తర్వాత తాజాగా ఒక ఏఎస్ఐని మీకు సంజయ్ రాయ్కి సంబంధం ఏంటని ఒక ప్రశ్న అడగానే ఉరుకులు పరుగులు పెట్టాడంటే దీని వెనక ఇంకా ఎంతమంది ఉంటారు, ఎంతమంది పెద్ద తలకాయలు ఉన్నాయి, సంజయ్ రాయ్కి ఎంతమంది సపోర్ట్ చేశారనేది ఇక మీ ఊకే వదిలేస్తున్నాను. ఇక మరొక విషయం ఏంటంటే సంజయ్ రాయ్కి 4 వివాహాలు అయ్యాయట. 4 వివాహాలు అయితే 3తో విడాకులు అయిపోయాయి. అప్పటికే ఆయన కనుక ఈయన ఒక హ్యాబిచువల్ పర్సన్, హ్యాబిచువల్ ఉమెన్ హరాసింగ్ పర్సన్ అని కానీ హ్యాబిచువల్ ఉమెన్ పైన థ్రెట్, ఉమెన్ పైన కొంత అనుమానం వ్యక్తం చేసే వ్యక్తిలా కానివ్వండి, లేకపోతే వారిపైన దురుద్దేశంతో చూసేటువంటి వ్యక్తి కానీ కనుక పోలీసులు వారితో పాటుగా కలిసి పనిచేస్తున్నాడు కాబట్టి గుర్తించినా కూడా ఈరోజు ఘటన జరిగే కాదు. డెఫినెట్ గా పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా క్లియర్ కనబడుతోంది. ఇటువంటి ఒక వ్యక్తిని పోలీస్ వాలంటీర్ గా నియమించుకోవడం, పోలీస్ వాలంటీర్ గా పనిచేయడం అనే ఒక మాట వింటేనే చాలా డిఫరెంట్ గా కనబడుతోంది. మనకి చాలా పెద్ద ఎత్తున కొంత ఆందోళన కలిగిస్తోంది, చాలా తప్పుగా అనిపిస్తోంది కూడా. ఎందుకంటే పోలీస్ సమాజం మీదనే, పోలీస్ వ్యవస్థ మీదనే కొంత అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటువంటి వ్యక్తి 3 పెళ్లిళ్ళైపోయి విడాకులు అయిపోయిన వ్యక్తి, 4వ భార్య క్యాన్సర్ చనిపోవడం, వ్యభిచార గృహాల్లోకి వెళ్ళడం, రెడ్ లైట్ ఏరియాలో విన్యాసాలు చేయడం, ఆయన ఫోన్, ఆయన ప్రవర్తన మొత్తం కూడా అనుమానం కలిగిన మొదట్లోనే పోలీస్ వ్యవస్థ కనుక, పోలీసులు కనుక ఆయన నిలిపివేసినా, అడ్డుకట్ట వేసినా, ఆయన శిక్ష వేసినా కూడా ఈ పరిస్థితి దారితీసేది కాదు. పోలీస్ వాలంటీర్లు పనిచేస్తున్న నేపథ్యంలోనే మరికొంతమంది పోలీస్ వాలంటీర్లతోనే ఆయనకి రెడ్ లైట్ ఏరియా కూడా వెళ్ళాడట ఆ రోజు రాత్రి. ఆ తర్వాత అటు నుంచి ఆర్జికర్ హాస్పిటల్కి వచ్చి ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి చంపేశాడు. అంటే ఇక్కడ మొత్తం కూడా అనేక అనుమానాలు. ఒకటి, ముందస్తుగా పోలీసులు సంజయ్ రాయ్ ఈ ఘటన పాల్పడిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఒకటి, తర్వాత అక్కడ అంత పెద్ద ఎత్తున వచ్చి కొంత అనుమానాస్పద స్థితిలో ఒక గుంపు అక్కడికి చేరుకొని నిరసన తెలుపుతున్న నేపథ్యంలో నిరసన కార్య మధ్య నుంచి హాస్పిటల్కి ఎంటర్ అయిపోయి హాస్పిటల్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం మరొక అనుమానం, కేసు నమోదు చేయకపోవడం, పోస్ట్ మార్టం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఇవన్నీ కూడా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. పోలీస్ వ్యవస్థలో ఇన్ని రకాలుగా అనుమానాలు తావిస్తున్నాయి. మరోవైపు ఆయన పోలీస్ వాలంటీర్గా పనిచేసేవాడు, ఒక పోలీస్ ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ ప్రశ్న అడగానే పారిపోతున్నాడు. దీంతో కల్కత్తా పోలీసుల మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్కత్తా పోలీసులో ఉన్నటువంటి పెద్ద తలకాయలు కూడా సంజయ్ రాయ్కి సపోర్ట్ చేసే ఉంటాయనే ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. సో ఈ కల్కత్తా పోలీసుల మీద అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ ఏ దిశగా వెళ్ళబోతోంది, సంజయ్ రాయ్ వెనుక ఉన్నటువంటి ఆ పెద్ద తలకాయలు ఎవరనే విషయాన్ని ఏ విధంగా చేరించబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇన్ఫాక్ట్ సంజయ్ రాయ్ ప్రవర్తన చూసినా, సంజయ్ రాయ్ బ్యాక్ డ్రాప్ చూసినా, సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి విషయాలు అనేక రకాలుగా బయటకు వస్తున్న విషయాలు చూసినా కూడా, ఎటు చూసినా కూడా సంజయ్ రాయ్ అనే వ్యక్తి అసలు మనిషే కాదు, మనిషి రూపంలో నరరూప రాక్షసుడు అనే విషయం తేటతెల్లమవుతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలు చూసేవారంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ నరరూప రాక్షసుని ఏ రకంగా పోలీస్ వాలంటీర్గా నియమించుకున్నారో కలకత్తా పోలీసులకే తెలియాలి. ఏకంగా ఆ పోలీస్ అధికారి ఏఎస్ఐని అడిగినప్పుడు కూడా ఆయన పారిపోతున్నాడంటే సంజయ్ రాయ్ గురించి ఇంకేదో దాగి ఉంది, సంజయ్ రాయ్ వెనుక చాలా మంది సపోర్టే ఉందనేది ఒక వాదన వినబడుతోంది. మరి సిబిఐ ఎంక్వైరీ ఏ రకంగా కొనసాగబోతోంది, సంజయ్ రాయ్ పై లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో లై డిటెక్టర్ టెస్ట్ లో ఎటువంటి వాదన వినిపించబోతున్నాడు, ఎటువంటి విషయాలు ఆయన బయటికి వెల్లడించబోతున్నారని మాత్రం చూడాల్సి ఉంది. ఇక సంజయ్ రాయ్ చెప్పేటువంటి అహంకార పూరితమైనటువంటి ఆ మాట కనుక వింటే డెఫినెట్ గా ఆశ్చర్యపోవాల్సిందే. నేను చేశాను తప్పు, అయితే ఏంటి ఇప్పుడు చంపేస్తారా, చంపేయండి, ఈ ఒక్క సమాధానం మాత్రమే సంజయ్ రాయ్ నుంచి వస్తోంది. అయితే సంజయ్ రాయ్ వెనుక ఉన్నది ఎవరనేది మాత్రం ప్రస్తుతం తెలియాల్సి ఉంది. సిబిఐ ఎంక్వైరీ తర్వాత సంజయ్ రాయ్ ఒక్కడే ఉన్నాడా, సంజయ్ రాయ్తో పాటు ఇంకెవరైనా ఈ యొక్క ఘటనలో పాల్గొన్నారా, ఆయన్ని